సిఆర్డిఏ పరిధిలో సుమారు 500 ఎకరాల భూమి లేకుండానే పేపర్లు ఇచ్చి అక్రమార్కులు కొట్టించుకొని ఆ భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ భూమి ఖరీదు 2000 కోట్ల రూపాయలు. వాళ్ళు భూమి ఇవ్వకుండా వరకు పేపర్లు ఇచ్చి సిఆర్డీఏకి పులింగు, అక్కడ భూమి లేదు. కృష్ణానదిలోనూ కొండవీటి వాగులోనూ పోయింది. దాని భూమి నుంచి ప్లాట్లు 500 ఎకరాలు దాన్ని భూమిని కబ్జా చేశారు. ఆ తర్వాత రోడ్లు, డంకులు, చెరువుల్లో దాదాపు 300 ఎకరాల భూమి పేపర్లో ఉన్నాయి, భూమి లేదు. పూలింగ్కి ఇచ్చి అది కూడా ప్లాట్లు తీసుకొని అమ్మేసుకున్నారు. దాని ఖరీదు 1200 కోట్ల రూపాయలు. ఈ సిఆర్డీఏ ఆఫీసులో సిఆర్డీఏ పెట్టిన తర్వాత చాలా దేవాదాయ భూములు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంతమంది అటువైపు పెద్ద తలకాయలు కొట్టించుకున్నారు, తుళ్ళూరు వైపు. దీని మీద ఒక రెవెన్యూ సిట్టు సిఐడి ద్వారా ఎంక్వైరీ, తర్వాత ఏసీబీ ఎంక్వైరీ చేసి ఈ 36 గ్రామాల్లో జరిగే అన్ని కుంభకోణాల్లో వెలుగు తీయాలని మా ఉండవల్లి గ్రామ వాస్తవ్యులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మన లోకల్ శాసనసభ్యులు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మీ ద్వారా నేను కోరుతున్నాను. 36 గ్రామాల్లో దాదాపు 20 గ్రామాల్లో జరిగింది సార్. ఇక్కడ 10 ముఠాలు ఉన్నాయి. 36 గ్రామాల్లో 10 ముఠాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా మీరు నోరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పొలం ఆక్రమించుకోవటం, ఏదో పాస్బుక్ కొట్టించుకోవడం, వాళ్ళు గజాలు కొట్టించుకోవటం, అట్లా దాదాపు 40-50 కేసులు రెవెన్యూ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులో కేసులు కూడా నడుతున్నాయి. రెవెన్యూ కోర్టులు నానా గందరగోళంగా ఉంది. ఈ సిఆర్డీ యాక్ట్ వచ్చిన తర్వాత పేద రైతుల్ని కబ్జా చేసి నానా హింస పెడుతున్నారు. ఏమండి, ఒకళ్ళని కాదు, ఇంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, 3 పార్టీల్లో కబ్జాదారులు ఉన్నారు. 3 పార్టీ నాయకులు పెద్ద నాయకులు చేశారు. ఆ ఎంక్వైరీ కమిషన్ అయితే పేర్లు సాక్ష్యాలు సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి గతంలో మేము లెటర్ రాయటం కూడా జరిగింది. ఈ కన్నబాబు గారికి కూడా కలిసి చెప్పాం, ఇలా మీకు పొలం లేకపోయినా కృష్ణానదిలో కాగితాలు చూపించి కృష్ణానదిలో కూడా ఫ్లాట్లు కొట్టారండి మీరు, దీనివల్ల అక్కడ కృష్ణా నదే ఉంది, పొలం లేదు కానీ మీరు ఫ్లాట్లు ఇచ్చారు, ఆ ఫ్లాట్లు కబ్జాదారులు అమ్ముకున్నారు. ఈ గ్రామాల్లో కూడా కొంతమంది ఆర్ఎస్ఆర్ కాపీలు చూపించి, అంటే ఆర్ఎస్ఆర్ కాపీ చూపించారనుకోండి ముత్తాతలు, తర్వాత 4 రిజిస్ట్రేషన్ అయింది, మాకు ఆర్ఎస్ఆర్లో పేరుందని ఆ పేద రైతులను ఎల్లగొట్టడం, తులం పొలం ఇచ్చి ఎల్లగొట్టి ఆ ఆర్ఎస్ఆర్ల పేరు అయితే ఎవరున్నారు వాళ్ళు కాజేసి ఈ పేద రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఇలా 10 ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలన్నిటి మీద ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ పెట్టి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రిని నేను మీ ద్వారా కోరుతున్నాను.